ఫ్రెండ్స్ 2,00,000 కోట్లు విడుదల ఆర్థిక మంత్రి సంచలన ప్రకటన. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 7వసారి పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ మధ్యంతర బడ్జెట్లో పేర్కొన్నట్లుగా 4 అంశాలపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. పేదలు, మహిళలు, యువత, రైతులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాన పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించనున్నారు. అయితే కనీసం 50% ఖర్చుతో కూడిన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన వల్ల 80 కోట్ల మందికి ప్రయోజనం చేకూరిందన్నారు. భారత ఆర్థిక వృద్ధి ఒక అద్భుతమైన ఉదాహరణ అని పేర్కొన్నారు. అయితే రాబోయే రోజుల్లోని ఆర్థిక అభివృద్ధి దూసుకుపోతుందన్నారు. దేశ ద్రవ్యోల్బణం స్థిరంగా ప్రస్తుతం 4% ఉందన్నారు. వచ్చే 5 ఏళ్లలో 2,00,000 కోట్లతో 4.1 కోట్ల మంది యువతకు ఉపాధి, నైపుణ్యం, ఇతర అవకాశాలను సులభతరం చేసేందుకు 5 పథకాలు ప్యాకేజీలను కేంద్రం ప్రకటించారు. ఈ ఏడాది విద్య, ఉపాధి, నైపుణ్యం కోసం 1,48 కోట్లు కేటాయించారు. చూసారు ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గంట పైన ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.